అంటే ఇప్పుడు మార్కెట్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది బిల్డర్స్ అంటే మెజారిటీ బిల్డర్స్ ఒక 10-15% రేట్ తక్కువ చేసి అంటే డిస్కౌంట్స్ ఇచ్చి అమ్ముతున్నారని వినిపిస్తుంది. నిజమంటారా? అంటే అది మన దాకా రాదు కదండి. మార్కెట్‌లో సెల్లింగ్ ప్రైస్ ఉండదు. డిపెండ్ ఆన్ కస్టమర్, డిపెండ్ ఆన్ పేమెంట్ టర్మ్స్. సో ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓకే చెప్పింది. మరోవైపు ఫ్యూచర్ సిటీని కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. సో ఈ రెండింటి వల్ల ఇంకోటి జీసీసీస్ హైదరాబాద్లోకి ఎక్కువ వస్తున్నాయి. అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్లోకి ఎక్కువ వస్తున్నాయి. సో ఇలాంటి కారణాల వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారు. డెఫినెట్గా అండి. ఎందుకంటే త్రిబుల్ ఆర్ మనము అంటే 25 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రింగ్ రోడ్ ఉన్నప్పుడు అప్పుడు ఆ రోడ్డు మీద ఎవరు పోయేవాళ్ళే కాదు. నేను చూశాను. అంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది బిల్డర్స్ అంటే మెజారిటీ బిల్డర్స్ ఒక 10-15% రేట్ తక్కువ చేసి అంటే డిస్కౌంట్స్ ఇచ్చి అమ్ముతున్నారని వినిపిస్తుంది. నిజమంటారా? అంటే అది మన దాకా రాదు కదండి. మార్కెట్‌లో సెల్లింగ్ ప్రైస్ ఉండదు. డిపెండ్ ఆన్ కస్టమర్, డిపెండ్ ఆన్ పేమెంట్ టర్మ్స్. ఇప్పుడు రెడీ ఫర్ ఆక్యుపేషన్ ఉందనుకోండి, అది హోల్డ్ చేయడంలో ఐఎమ్ లూజింగ్ మనీ. ఓకే. సో ఎవ్రీ బిల్డర్ ఓన్ మనీ తోటి ఏం కట్టరండి. అందరు బ్యాంక్ లోన్ తీసుకుంటారు. మినిమం 10% to 12% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. నువ్వు రెడీ ఫర్ ఆక్యుపేషన్ అయిపోయినాక హోల్డ్ చేసుకుంటే నీకు ఒక 100 ఫ్లాట్స్ హోల్డ్ అయినాయి అనుకోండి, 100 crores అంటే యు ఆర్ లూజింగ్ ది యు ఆర్ పేయింగ్ ది ఇంట్రెస్ట్ టు ది బ్యాంక్ కదా. సరే అంతమంది ఏమన్నా కన్సెషన్ చేసి అమ్ముకుంటే వీ హ్యావ్ టు సర్వైవ్ అనేది చూస్తారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఉంటారు. కంప్లీటెడ్ ప్రాజెక్ట్ డెఫినెట్లీ వాళ్ళు కొంత పర్సెంటేజ్ మనకు చెప్పకుండా కూడా తక్కువ చేసి అమ్ముకొని ఆ బ్యాంక్ లోన్స్ అన్ని క్లియర్ చేసుకుంటే వాళ్ళకి మిగిలిపోతుంది. మన ఎందుకంటే దిస్ ఇస్ ఎ డెడ్ మనీ అయిపోతుంది కదా. సో అందుకని డెఫినెట్గా అది ఉంటే ఇంటర్నల్ కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్కడ కూడా మేము ఇంత రేటుకి అమ్ముతున్నామని ఎవరు చెప్పరు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని మనం గమనిస్తే కనుక జియో నంబర్ 50 వచ్చిన తర్వాత హైదరాబాద్లో స్కై స్క్రేపర్స్ ట్రెండ్ చాలా పెరిగింది. సో మీరేమంటారు? హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ స్కై స్క్రేపర్స్ కడుతున్నారు. సో మన హైదరాబాద్కి స్కై స్క్రేపర్స్ ఎక్కడంటే అక్కడ కట్టడం అవసరమా, లేకపోతే కొన్ని ఏరియాస్కే లిమిట్ అయితే బెస్ట్ అంటారా? అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు స్కై స్క్రాపర్స్ అనేది మినిమం 100 and 120 feet రోడ్స్ ఉంటాయి అని ఇస్తున్నారండి. ఆ 100 కూడా సరిపోదని అంటున్నాను నేను. ఎందుకనంటే ఒక ఏరియాలో ఒక 5 floors or 10 floors కడితే సమ్ 100, 200, 300 ఫ్లాట్స్ వస్తాయి. నేను ఒకటేసారి 3,000, 4,000 ఫ్లాట్లు వస్తే ఏమైపోద్ది అంటే రేపు ఫ్యూచర్ జనరేషన్ మనం ఏం ఆన్సర్ చెప్తాం? అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అంటే దట్ మీన్స్ మన ఆఫీస్ టైంలో వెళ్ళేటప్పుడు అంత ట్రాఫిక్ కంజెషన్ అయిపోతుంది. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫ్యూచర్లో మనం, అది నా ఒపీనియన్, వాటర్ స్కేర్సిటీ వస్తుంది. ఓకే. దట్ ఈస్ ఎ ప్రాబ్లం. సో నేను మీరు అనేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకుండా సర్టెన్ ఈ బ్లాక్స్ తయారు చేసి ఆ ఏరియాలోనే ఇస్తే దట్ ఈస్ ఎ బెటర్ అని నా ఐడియా అండి. ఎందుకనంటే రోడ్లు చిన్నది ఉన్న దగ్గర వాటిలో ట్రాఫిక్లో ఇప్పుడు మేజర్ సిటీ ఉందనుకోండి, సిటీలో ఆల్రెడీ థిక్లీ పాపులేటెడ్, అక్కడ మధ్యన హైరేజ్ ఫ్లాట్స్ అని ఇచ్చారనుకోండి, ఆ పబ్లిక్ అంతా మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ ఫెసిలిటీసు, వాటరు, డ్రైనేజు ఇవన్నీ ఎప్పుడో వేసినాయి. ఇవన్నిటికీ మనం చేయాలంటే కూడా ఇబ్బంది. కొత్త వాటిలో ఏంటంటే వెల్ ప్లాన్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ ఏరియాలో. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తున్నారు, దానికి రోడ్స్, డ్రైనేజ్ అనేది వాళ్ళు ఒక 50 years to 100 years ప్లానింగ్ చేసేస్తున్నారు కాబట్టి అక్కడ కట్టినా ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఉన్న ఏరియాలలో ఈ మన ఫెసిలిటీస్ని పెంచకుండా వాటిని ఇవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది అనేది మనకు. సో ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్స్ ఇవ్వకూడదు అంటారు మీరు? నేను ఎక్కడ పడితే అక్కడ ఇవ్వనట్లేదండి. స్కై స్క్రాపర్ జోన్లు ఏవైతుందో సర్టెన్ లిమిట్ ఏరియాలో పెట్టి ఆ సర్కిల్లో ఇస్తే అక్కడ న్యూలీ డెవలప్ అవుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుందని. అది నేను అనేది కాన్సెప్ట్. ఇప్పుడు నేను అనేది చెప్పాను కదా, సిటీలో మధ్యలో పాత ఉన్న ఫెసిలిటీస్కే మళ్ళీ కొత్త యాడ్ మనం అంటే దానికి ఓవర్లోడ్ అయిపోతాయి కదా. దానికి మనకు అవన్నీ చేయలేము. ఇప్పుడు రోడ్లు చూస్తున్నారు, చాలా ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇబ్బంది పడతారు. మీరు అన్నీ చూస్తున్నారు. రోజు ఎన్ని కొత్త కార్లు వస్తున్నాయి నెలకు. తర్వాత పబ్లిక్ పెరిగిపోవడం. మీరు మన కొత్త డెవలప్మెంట్ ఏరియాలో మీరు స్కై స్క్రాపర్ ఇవ్వండి. దానికి ఫెసిలిటీస్ కూడా మీరే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దానికి ఏం ఇంకో 50 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు అయితే డోకా ఉంటుంది. మీరు గమనిస్తే కనుక ఇటీవల
హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది అని మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అవును. ప్రైవేట్ కన్సల్టెంట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. అవును. సో ఇప్పుడు హైదరాబాద్నేమో మనం గ్లోబల్ సిటీ అని మనం అనుకుంటున్నాం. అవును. గ్లోబల్ సిటీ లెవెల్ ఎదుగుతుంది హైదరాబాద్ అని అనుకుంటున్నాం. ఉమ్. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో హెచ్ఎండిఏ డెవలప్ చేసే కొత్త మాస్టర్ ప్లాన్ ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు నేను అంటే మనం సజెస్ట్ చేస్తామా చేయమా అని కాదని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో కన్సల్టెన్సీకి ఇచ్చారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు బాగా దాని గురించి. కొత్త మాస్టర్ ప్లాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను కోరుకున్నాను. రోడ్స్, డ్రైనేజు, వాటర్. ఎందుకనంటే ఇప్పుడు మనం స్కై స్క్రాపర్ ఏం కడతామో తెలియదు. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ఒకరోజు హైటెక్ సిటీ దగ్గర ఫ్రీ అనుకొని పోయానండి. హైటెక్ సిటీ దగ్గర ఇప్పుడు మూమెంట్ బంపర్ టు బంపర్ నడుస్తుంది. సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా ఫ్యూచర్ ఆలోచించి బిగ్ రోడ్స్, బిగ్ డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్ అవన్నీ వేసి మనం వాటిని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడే మన హైరేజ్ వాటికి ఐడెంటిఫై చేసి ఇస్తే ఇప్పుడు ఇంతకుముందు హడా చేసినప్పుడు స్కై స్క్రాపర్ జోన్సన్స్ ఇచ్చారు. అంటే బిగ్ రోడ్స్ ఉన్నప్పుడు మనకు అవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా మనం అలాంటి క్రియేట్ చేసినా కూడా మనకి ఏమైందంటే ఎలాంటి ఫ్యూచర్ జనరేషన్కి ఇబ్బంది రాదు. ఓకే. మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ఇచ్చి వాటికి ఆ జోన్స్ని డివైడ్ చేస్తే బాగుంటుంది. మీరు ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీని గమనిస్తే కనుక మనకి సిటీ అంటే ఏరియా లొకేషన్ ఒకవైపు ఉంటుంది. లొకేషన్ ముందలే రోడ్డు మీదే కమర్షియల్ షాపులు ఉంటాయి. అవును. రోడ్ ఏమో 40 ఫీట్ ఉంటుంది లేదా 60 ఫీట్ రోడ్ ఉంటుంది. సో కమర్షియల్ షాపుల మీద వచ్చేసి కార్లు ఆపడాలు. ఉమ్. సో దానివల్ల ఏమైపోతుంది, రోడ్ చోక్ అయిపోతుంది. ప్లస్ ఈ కమర్షియల్ షాప్స్ 2-3 ఫ్లోర్స్లో కట్టడం వల్ల రోడ్స్ అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్స్ అని చోక్ అయిపోతున్నాయి. ఉమ్. సో ఇట్లా కాకుండా కొత్త మాస్టర్ ప్లాన్లో కమర్షియల్ జోన్స్, రెసిడెన్షియల్ జోన్స్ ఎలా ఉంటే బెస్ట్ అని అంటారు? వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తారో అని తెలియదండి. ఇప్పుడు మీ సజెషన్స్ ఏంటి? ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ఉంది. అదర్ ఏరియాస్లో సింగపూర్ కానీ యూఎస్లో కానీ ఎలా అయితే ఉంటాయో ఈ కమర్షియల్ జోన్స్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఎంట్రీ లోపల పోయినాకనే పార్కింగ్ ఇచ్చి అక్కడ కమర్షియల్ మాల్స్ వస్తే బాగుంటుంది అనేది మన కాన్సెప్ట్. ఇక్కడ ఏమవుతుందంటే యాక్సెస్ టు ది రోడ్ పెట్టడం వల్ల ఏమైందంటే అన్ని కమర్షియల్ యాక్టివిటీ ఇప్పుడు పోయి ఉన్న సిటీని మనం ఏం చేయలేము. పాతదాన్ని అలా ఉంటుంది. కొత్త సిటీలో కమర్షియల్ బ్లాక్స్ అనేది ఎక్స్క్లూజివ్గా ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత ఒక సెమీ సర్కిల్లో పార్కింగ్ జోన్స్ ఇచ్చి లేకుంటే మల్టీ లెవెల్ పార్కింగ్ ఇచ్చి అలా కమర్షియల్ డెవలప్ చేస్తే మనకి ఏమైందంటే ఫ్యూచర్ జనరేషన్కి ట్రాఫిక్ జామ్స్ అనేది జరగవు. అంటే రోడ్ల మీద కార్లు పెట్టడం అనేది జరగదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎలా రెడీ చేస్తారో తెలియదు. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓకే చెప్పింది. మరోవైపు ఫ్యూచర్ సిటీని కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. సో ఈ రెండింటి వల్ల ఇంకోటి జీసీసీస్ హైదరాబాద్లోకి ఎక్కువ వస్తున్నాయి. అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్లోకి ఎక్కువ వస్తున్నాయి. సో ఇలాంటి కారణాల వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందంటారు. డెఫినెట్గా అండి. ఎందుకంటే త్రిబుల్ మనము అంటే 20-25 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు రింగ్ రోడ్ ఉన్నప్పుడు అప్పుడు ఆ రోడ్డు మీద ఎవరు పోయేవాళ్ళే కాదు, నేను చూశాను. సో ఆ రోడ్డు ఇప్పుడు ఈరోజు ఆ రోడ్డు మీద మనం వెళ్ళడానికే మార్గం లేకున్నది. ఏది మన ఇన్నర్ రింగ్ రోడ్. తర్వాత ఇప్పుడు ఓఆర్ఆర్ వేశారు. ఓఆర్ఆర్లో కూడా కొంచెమే యూజ్ చేసేవారు. ఇప్పుడు ఏమైపోయింది, హెవీ ట్రాఫిక్ అయిపోయింది, కంజెషన్ ఉంది. సో త్రిబుల్ అనేది కంపల్సరీ నెసెసరీ. ఫ్యూచర్ పబ్లిక్ కూడా ఏమైందంటే కంఫర్ట్నెస్ కొరకు ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ మధ్యనే ఎక్కువ డెవలప్మెంట్స్ వస్తాయి. అంటే ఏంటి అంటే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కానీ కొంచెం దూరం పోయినా కూడా ప్రశాంతంగా ఉండాలి, ఈ ట్రాఫిక్ వల్ల లేకుండా ఉండాలి అనేదే ప్రిఫర్ చేస్తారు ఏది పబ్లిక్. సో అందుకని ఫ్యూచర్ డెఫినెట్గా ఉంటుంది. త్రిబుల్ టు ఓఆర్ఆర్ మధ్యన డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది చాలా గ్రోత్ వస్తుంది. బట్ అది ఐడెంటిఫై ఫార్మేషన్ అయ్యే లోపే ఇవన్నీ ప్రాజెక్ట్స్ వస్తాయి. మాస్టర్ ప్లాన్లో కూడా దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఓఆర్ఆర్ లోపల అంతా ప్యాక్ అయిపోయిందండి. ఓఆర్ఆర్ అనేది మనం దాని గురించి డిస్కస్ చేయదు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది, లోపలంతా ప్యాక్ అయిపోయింది. ఓఆర్ఆర్ టు త్రిబుల్ మధ్యనే మాస్టర్ ప్లాన్లో వెల్ డిజైన్ చేస్తే డెఫినెట్గా అక్కడ ప్రాజెక్ట్స్ వస్తాయి. పబ్లిక్ కూడా అక్కడికి మైగ్రేట్ అవుతారు. కన్వీనియంట్ చూసుకుంటారు అది.